శ్రీ మంజునాథుని పూజలతో పాటు ఇన్ని ధర్మ కార్యక్రమాలు, అన్నదానాలు, సామాజిక కార్యకలాపాలు, ఇంకా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఈ ధర్మస్థల ప్రాంతంలో వీటన్నింటినీ మించిన అసాంఘిక కార్యక్రమాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని 3 జూలై 2025 ధర్మస్థల క్షేత్రంలో పనిచేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు అయిన 48 ఇయర్స్ వ్యక్తి గతంలో తాను చేసిన తప్పుల వల్ల నిరంతరం పశ్చాత్తాపడుతూ దాదాపు 12 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి బరువెక్కిన తన గుండె భారాన్ని దించుకునేందుకు తానే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న అడవుల్లో, ఇంకా నేత్రావతి నది తీరాన 1995 నుండి 2014 వరకు నేను నా చేతులతో ఎన్నో శవాలను పూడ్చిపెట్టిన ఆ శవాలన్నీ కూడా అసాధారణ మరణాలు. కొన్ని అత్యాచారం చేసి, ఇంకా కొన్ని హత్య చేసి చంపిన శవాలే. నా మనసు ఆ పాపాన్ని చేసేందుకు ఒప్పుకోకపోయినా అక్కడి పెద్ద మనుషుల అండతో ఇవన్నీ చేస్తున్న వ్యక్తులు నన్ను కూడా చంపి అట్లానే పూడ్చి పెడదామని బెదిరిస్తే ఈ పని చేయక తప్పలేదు. నేను చేసిన ఈ పాపపు పని వల్ల చనిపోయిన వందల మంది అమాయకుల ఆత్మఘోష నన్ను నిరంతరం నిద్ర కూడా పోనిస్తలేదు. దీనికి పశ్చాత్తాపంగా నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకొని కొంతైనా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చవచ్చని భావించి చనిపోయిన వాళ్ళ సమాధులు, అస్థికలు నేనే చూపిస్తా అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు.